రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాన్ని అన్నింటా ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. 2024-25లో బీసీ వసతి గృహాలు, ఎంజేపీ గురుకులాల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన 10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల్ని మంత్రి సన్మానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. 109 గురుకుల పాఠశాలలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 108 తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన గురుకుల పాఠశాలలు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మళ్ళీ కొత్త గురుకుల పాఠశాలలు కూడా ప్రపోజల్ పంపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆల్ వెల్ఫేర్ స్కూల్స్కి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇబ్బంది పడుతుండేదంతా రైస్ కోసం, ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది. మేడం మాకు రైస్ ఇబ్బంది పడుతున్నారు అని పిల్లలంతా చాలామంది చెప్పారు. మేము లోకేష్ బాబు గారు రివ్యూతో చెప్పిన లేదు సవితమ్మ, మనకు కూడా చాలామంది చెప్పారు ఈ విషయం. మనం ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతానే అన్ని వెల్ఫేర్ స్కూల్స్కి సూపర్ రైస్ చిన్న బియ్యంతో మనం పిల్లల కోసం సప్లై చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వచ్చే నెల మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి వందనం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించి మేము పిలవగానే రాష్ట్ర వ్యాప్తంగా మీ తల్లిదండ్రులతో పాటు మీరు రావటం చాలా గర్వంగా ఉంది.